గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ నాగేశ్వరరావు గారిని మీరు ఇమిటేట్ చేసినట్టు అంటే 100% స్ట్రైక్ రేట్ అంటారు కదా, అలా థ్యాంక్ యూ సో మచ్. ఇక ఎవరు చేయలేరు నాకు తెలిసి. అచ్చు గుద్దినట్టు దింపేస్తారు. థ్యాంక్ యూ ఎప్పుడైనా సరే ఆ విషయంలో నాగార్జున గారు మిమ్మల్ని కలిసినప్పుడు అవి బాగా చేసావు, అవి మరీ కొంచెం ఎక్కువ చేసావు, ఇట్లాంటి కామెంట్స్ ఏమన్నా చెప్పారా? నాగార్జున గారి దగ్గర నుంచి ఎప్పుడు పెద్ద డిస్కషన్ రాలేదు. అంటే నేను కలిసిన ఈ బిగ్ 4 యాక్టర్స్లో తక్కువగా కలిసింది నాగార్జున గారిని. వెంకటేష్ గారిని కలిశాను, ఆయన నేను చూస్తానమ్మా మీ కామెడీ షో అని చెప్పి ఆయన బాగా అప్రిషియేట్ చేశారు. ఓకే. బాలకృష్ణ గారితో మాట్లాడినప్పుడు ఆయన బాగా అప్రిషియేట్ చేశారు. బాలకృష్ణ గారు చూస్తారు జబర్దస్త్? ఆయన ఒకసారి రోజా గారు ఫోన్ చేసి ఒక షో మా జబర్దస్త్లోనే ఒక సెక్షన్ ఉండింది, రోజా గారు ఫోన్ చేసి మాట్లాడి ఇక్కడ మా టీం లీడర్స్ ఉన్నారండి పలకరించండి అంటే హాయ్ అభి బ్రో అన్నారు ఆయన. అక్కడ నుంచి నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి, అమ్మా నా పేరు తెలుసా ఆయనకి అని చెప్పి. సో వీళ్ళందరూ మాట్లాడిన దానికంటే నాగార్జున గారితో నా ఇంటరాక్షన్ ఎప్పుడు ఇంత ఎక్కువ లేదు. బట్ నా అదృష్టం ఏంటంటే నేను నాగేశ్వరరావు గారి ముందే పర్ఫామ్ చేశాను. సో ఎప్పుడైతే ఆయన ముందు పర్ఫామ్ చేశానో ఆయన నాకు అప్రిషియేట్ చేసి ఒక మొమెంటో ఇచ్చారు. అది నాకు అచీవ్మెంట్. అన్నా ఒక్కసారి నాగేశ్వరరావు గారు అయితే నేను ఒక పని చేస్తా, పర్ఫెక్ట్గా ఈ ఇమిటేషన్లా కాకుండా ఒక సిచ్యువేషన్ చెప్తా మా ఇద్దరి మధ్యలో జరిగింది. నేను అప్పుడు ఇంకా కాలేజ్ చదువుకుంటున్న రోజుల్లో నాగేశ్వరరావు గారు త్యాగరాయ గాన సభకి గెస్ట్గా వచ్చారు. మనకు ఆర్టిస్టు లోపల నుంచి తన్నుకు వస్తూ ఉంటాడు కదా, సో నేను కూడా రెగ్యులర్గా త్యాగరాయ గాన సభకి వెళ్ళేవాడిని. ఏదన్నా నాకు బెనిఫిట్ అవుతుందేమో, అక్కడ ఎవరినన్నా పరిచయాలు పెరుగుతాయేమో అని చెప్పి. సో ఒకసారి వెళ్ళి నాగేశ్వరరావు గారు మంచి ధోతి కట్టుకొని ప్రాపర్గా ఏమంటారు దాన్ని, ఓల్డ్ మూవీస్లో ఒక పెద్దరికం సినిమాలు ఉంటాయి కదా ఆ టైప్లో ఆయన వచ్చారు. చూడంగానే దండం పెట్టుకునే టైప్. సో ఆయన రాగానే నేను కొంచెం అందరినీ పాస్ చేసుకుంటూ ఫ్రంట్ సీట్లో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, సార్ మీలాగా ఒక మంచి యాక్టర్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి సార్ అన్న. కాళ్ళు బొక్కి రచ్చబాత్రారా ఆర్టిస్టులు ఎవరబ్బా, ఫ్యూజులు ఎగిరిపోయినా నాకు. అరే నేను ఏమన్నాను అనుకున్నాను, కానీ తర్వాత నాకు అర్థమైంది కరెక్టే కదా, కాళ్ళు మొక్కి ఈ మస్కాలు కొట్టడం వల్ల ఆర్టిస్ట్ లవర్ అనేది ఆయన ఇంటెన్షన్ అని చెప్పి. సో అది నాకు బాగా స్ట్రైక్ అయింది. కాళ్ళు మొక్కినంత మాత్రాన ఆర్టిస్ట్ లవర్ అమ్మా అన్నారు, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అయ్యి ఎలా చూపెట్టాలి అని. నేను ఎప్పుడైతే ఒక స్టేజ్ ఈవెంట్లో యూఎస్లో ఆయన గెస్ట్గా వచ్చారు, నా పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆయన ముందు చేయాలి, ఆయన ఏమంటారో తెలియదు, ఏ పర్ఫార్మెన్స్ అంటాడేమో, నాకు భయం వేసింది. ಅದು ಪರ್ಫಾರ್ಮೆನ್ಸು ఆర్టిస్టు ఏంటి నాకు ఎద్దుకిదత్తా అంటే ఆ భయంతోనే ఫస్ట్ ఆయనకు రిక్వెస్ట్ చేశాను స్టేజ్ మీద నుంచే, సార్ నేను పర్ఫామ్ చేస్తాను, అందులో మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది, మీకు ఒకవేళ ఎక్కడైనా అభ్యంతరం అనిపిస్తే జస్ట్ ఇలా చెయ్యి ఇక్కడ మీరు కూర్చున్న చోటు నుంచి చెయ్యి ఎత్తండి, నేను చూస్తుంటాను, ఆపేస్తాను సార్ అక్కడికే అన్న. ఓకే అన్నీ అన్నారు ఆయన. ఇంకా స్టార్ట్ చేశాను, పర్ఫార్మెన్స్ అంతా అయిపోయి స్టేజ్ మీదకి వచ్చి బాగా చేశారు అన్నారు ఆయన. అమ్మా నాకు పెద్ద అచీవ్మెంట్. ఆయన చేతుల మీదకి వెళ్ళి మొమెంటో తీసుకున్నాను, అది ఇప్పటికీ ఇంట్లో ఉంది, ఆ ఫోటో ఇంట్లో ఉంది. ఆయన చనిపోయినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. ఆయన భౌతిక కాయం దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే జబర్దస్త్లో అభి అనగానే మీరు అన్నట్టుగా నాగేశ్వరరావు గారిని పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేస్తాడనే పేరు. సో ఆ పేరు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఒక డిస్కనెక్ట్ లాగా అనిపించింది. వెళ్ళాను అంతమేత్రకి నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు, కృష్ణ గారు చనిపోయినప్పుడు, కృష్ణరాజు గారు, ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తుల్ని ఎప్పుడు కలిసి వాళ్ళతో ట్రావెల్ చేసింది లేదు. అట్లీస్ట్ చివరి దర్శనం అన్న చేసుకోవాలని చెప్పి ఐ మేక్ షూర్ వెళ్ళాలి అట్లాంటి సిచ్యువేషన్స్లో అని చెప్పేసి. ఒక వెబ్ సిరీస్ కోసం రాసుకున్న స్టోరీ 7 ఎపిసోడ్లో 8 ఎపిసోడ్లో ఎంతో ప్లాన్ చేసుకొని ఉంటారు, నిడివి చాలా ఎక్కువ, దాన్ని అవుట్పుట్ చూసుకున్నారు, చాలా మంచిగా వచ్చింది, అది నాకు తెలుసు. ఆహా నుంచి మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పారు, ఓకే యాక్సెప్టెడ్. బట్ నా డౌట్ ఏంటంటే 8 గంటల రన్ టైంకి ఒక రకమైన స్క్రీన్ ప్లే ఉంటుంది, ఒక రకమైన టేకింగ్ ఉంటుంది, దాన్ని సినిమాగా అడ్జస్ట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత కరెక్ట్గా కన్సీవ్ అయిందా, ఆ డెలివరీ కరెక్ట్గా కుదిరిందా? డెఫినెట్లీ రాజా గారు. అంటే నేను వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు కూడా ఎలా చేద్దాం అనుకున్నానంటే, నేను ఒక డైరెక్టర్ అవ్వాలి, సినిమా డైరెక్టర్ అవ్వాలి. సో సినిమాల గురించి చాలా ప్రయత్నాలు చేసాము. చాలామంది చూడడానికి ఏమనుకుంటారంటే సినిమా యాక్టర్ అంటే ఈజీలీ డైరెక్టర్ అయిపోవడము. ఇప్పుడు వేణు డైరెక్టర్ అయ్యాడు కాబట్టి బలగంతో, జబర్దస్తులు అందరూ యాక్టర్స్ నుంచి డైరెక్టర్లు అయిపోవడం ఈజీ అనుకుంటున్నారు, కానీ దానికోసం ఎంత స్ట్రగుల్ చేసామనేది ఎవరికి తెలియదు.
సో నేను చాలా సబ్జెక్టులతో చాలా డిస్కషన్స్ ప్రొడ్యూసర్స్ని కలవడం ఇవన్నీ జరిగి ఇంకా చివరికి వచ్చినప్పుడు నాకు వెబ్ సిరీస్ది ఈ అవకాశం వచ్చింది. ఈ వెబ్ సిరీస్ చేసినా కూడా నేను దీన్ని ఒక ప్రాపర్ క్వాలిటీతో ఒక సినిమాకైతే ఎంత డెడికేషన్ పెట్టి చేస్తామో, ఒక థియేట్రికల్ సినిమాకి అయితే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తామో అలాగే ఉండాలి తప్ప ఏదో వెబ్ సిరీస్ కదా, ఓటీటీ కదా అని చెప్పి ఎక్కడ తక్కువ అంచనా వేయకుండా నా 100% పెట్టా. సో అలా చేస్తున్నప్పుడు ఒక 6 ఎపిసోడ్స్కి తగ్గట్టుగా మనం రాసుకున్నాము. అంత చేసిన దాన్ని మళ్ళీ అవుట్పుట్ చూసిన తర్వాత ఇది బాగుంది సినిమాలాగా పెట్టుకుందాం అన్నప్పుడు ఇంకా దీని అన్నిటిని ట్రిమ్ చేసుకుంటూ తీసుకొని వచ్చి మళ్ళీ ఒక 2 hours సినిమా చేయాలి. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అవును. కానీ రాక నాకు అవకాశం వచ్చింది. నేను ఇలాగే చేస్తాను, నేను అలాగే చేస్తాను. ఎందుకు నేను ఇప్పుడు వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ని నేను ఫుల్ఫిల్ చేస్తేనే కదా నేను ఒక స్పెషల్ పర్సన్ అవుతాను, నేను ఒక డిఫరెంట్ పర్సన్ అవుతాను. లేదు మాకు ఇది కష్టం సార్ ఇది చేయలేము అన్నప్పుడు ఇంకా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టేకింగ్ అభి. సో నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకొని కొన్ని సీన్స్ కట్ చేయడం, లెంత్ తగ్గించడము, కొన్ని క్రిస్ప్ చేయడం అవన్నీ చేసుకొని 2 hours సినిమా చేశాను. కానీ ఏం చేశానంటే ఈ సీన్స్లో ఏవైతే కట్ అయిపోయాయో ఈ సినిమాలో చిరంజీవాలో కొంతమంది యాక్టర్స్వి వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని నేను నెక్స్ట్ కామాఖ్య సినిమా చేస్తున్నాను కదా దాంట్లో క్యారెక్టర్స్ ఇచ్చాను. ఓకే. ఎవరెవరి సీన్స్ అయితే ఇక్కడ కట్ అయ్యాయో అందులో కొంతమందికి, ఎందుకంటే అందులో కూడా కొంత స్పేసే ఉంది, కొంతమందిని నా నెక్స్ట్ సినిమాలో పెట్టుకున్నాను. మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు గుర్తుంది, ఎవరెవరైతే సీన్స్ కట్ అయినా వాళ్ళని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెడతాను. అన్నా ఈ డిసిషన్ ఎవరిది అంటే అరవింద్ గారిదే, ఆహా టీమ్దే? ఆహా కంటెంట్ టీమ్. ఓకే. అంటే బాగా వస్తుంది దీని వెబ్ సిరీస్ కంటే సినిమాగా అయితే ఇంకెక్కువ రీచ్ అవుతుంది. రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు కాబట్టి సో సినిమాగా అయితేనే బాగుంటుంది అన్నప్పుడు నాకు కూడా అలాగైతే నాకు కూడా అడ్వాంటేజ్ అనిపించింది. ఎందుకంటే వెబ్ సిరీస్ లాగా పెట్టి చేసే కంటే సినిమా అయితే నాకు ఇంకొక బెనిఫిట్ కూడా అనిపించి నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. అరవింద్ గారిని కలిసారా? కలిసాం. 2-3 రోజుల్లో సినిమా రిలీజ్. అవునవును. యాక్చువల్గా ఆయనకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు కలిసాము. ఓకే. తర్వాత ఆహా నుంచి అప్డేట్స్ వెళ్తా ఉన్నాయి కానీ పర్సనల్గా కలవలేదు. సినిమా ఇప్పుడు రిలీజ్ కదా అప్పుడు వెళ్ళి కలుస్తాను. స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండింది అన్నారు? చాలా ఎంజాయ్ చేశారు. ఆయన 20 minutes టైం ఇచ్చారు. 20 minutesలో ఆయన విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక 15 నిమిషాలు పక్క రూమ్లో కూర్చున్నాము. వచ్చి ఆహా టీం శ్రావణి గారు వచ్చేసి నచ్చిందండి అరవింద్ గారికి, వీఆర్ ప్రొసీడింగ్ విత్ ఇన్ అన్నారు. అదిరే అభి అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక మనిషిని ఒక్కసారి చూసిన తర్వాత వాళ్ళు టాలెంట్ ఉందా లేదా, మనకు పనికొస్తారా పనికిరాడా, ఏ ఫీల్డ్కి సరిపోతాడు, ఇవన్నీ అంచనా వేయగలరు. అలా అంచనా వేసే ఈరోజు కొన్ని 10 మంది మీ శిష్యులు జబర్దస్త్లో కానీ బుల్లితెర మీద కానీ ఉన్నారు. ఇక్కడ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, కొన్ని రోజుల క్రితం బండ్ల గణేష్ గారు మాట్లాడుతూ అల్లు అరవింద్ అసలు ఏమీ చేయడు, క్రెడిట్ మొత్తం ఆయన జేబులో వేసేసుకుంటాడు, ఓకే గమ్ముగా సింపుల్గా అలా కూర్చొని ఉంటాడు, సక్సెస్ వస్తే మాత్రం ఆయన జేబులో పడిపోద్ది, రాజా లైఫ్ అది ఇది అని చెప్పి మాట్లాడారు. మీరు అరవింద్ గారిని కలిశారు, బండ్ల గణేష్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్న విషయం నాకు తెలీదు. కానీ మేము అరవింద్ గారిని కలిసిన దాని ప్రకారం అయితే ఆయన చాలా వెల్కమింగ్గా ఉన్నారు. అంటే నేను ఇంతకుముందే చెప్పా, చాలా స్ట్రగుల్ చేస్తే నాకు వచ్చిన ఆపర్చునిటీ ఇది. అలా అనుకుంటే ఆయన నాకు ఈ సబ్జెక్ట్ ఇవ్వాల్సింది కాదు. ఒకవేళ మీరు అన్న ప్రకారం ఆలోచించి, గణేష్ గారు అన్న ప్రకారం ఆలోచించి ఉంటే ఎందుకు అతనితో వెళ్ళడము, ఎవరో తెలిసిన డైరెక్టర్ని పెట్టుకొని చేసుకోవచ్చుగా, ఆల్రెడీ చేసిన సినిమాలు డైరెక్ట్ చేసిన అతనితో వెళ్ళొచ్చు కదా, ఈ అబ్బాయితోనే ఎందుకు అని కూడా అడగొచ్చు. కానీ అభి డైరెక్ట్ చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే నన్ను ఆయన గుర్తుపట్టలేదు. ఓకే. జబర్దస్త్ అదిరే అభిని గుర్తుపట్టలేదు. ఎలా గుర్తుపట్ట? నేను వెళ్ళాను, మామూలుగా వెళ్ళాను, నమస్తే సార్ నా పేరు అభినయ కృష్ణ అంటే ఓకే అమ్మ కూర్చో అన్నారు. శ్రావణి గారు అంతా సబ్జెక్ట్ గురించి చెప్పమన్నారు, మేము నరేష్ని ఇచ్చాం, బయటకు వచ్చాను అంతే తప్ప నేను జబర్దస్త్లో చూశానమ్మా నిన్ను ఏం లేవు. సో ఆయన నన్ను గుర్తుపట్టలేదు అనే విషయం నాకు అర్థమైంది. సో ఒక అభి అనే పర్సన్ వచ్చాడు, నరేష్ని ఇచ్చాడు, కొత్తతను ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మనకు అవకాశం ఇచ్చారు అప్పుడు. అంతే తప్ప ఇతను జబర్దస్త్ చేశాడు, ఇతనికి టైమింగ్ సెన్స్ ఉంది, లేకపోతే కామెడీ పంచ్లు బాగా ఇస్తాడు, ఇట్లాంటివి కన్సిడర్ చేసేయలే. మంచి కథ ఉంటే ఆహాలో అంత ఈజీ. అదే జరిగింది. మంచి అట్లా అని చెప్పి ఈజీ యాక్సెస్ అని కాదు, ఇట్ హ్యాస్ టు గో ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్. మనం ఫస్ట్ లైన్ చెప్పాము, తర్వాత డెవలప్ మంచి కథ ఉంటే. ఎగ్జాక్ట్లీ. సో నేను అంతకుముందు నేను కూడా వేరే కథలు చెప్పాను, అవి నచ్చలేదు వాళ్ళకి. ఒక 4-5 కథలు చెప్పిన తర్వాత ఇది కాదు అన్న తర్వాత పట్టు వదలని విక్రమార్కుల్లా నేను ఇంకో కథ రెడీ చేసుకొని ఇది లైన్ అండి మీరు ఓకే అంటే నేను డెవలప్ చేస్తానంటే ఇది బాగుంది గోయడ్ అంటే మళ్ళీ దాన్ని నేను ఇంకొక అతనితో డెవలప్ చేయించి నేను కొంచెం దాంట్లో అప్డేట్ చేసుకొని అన్నీ చేసి ఒక 4-5 లెవెల్స్ దాటినాక అప్పుడు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాను. సో అరవింద్ గారు ఎప్పుడు అంటే మీరు అన్న ప్రకారం, గణేష్ గారు అన్న ప్రకారం అనుకుంటే మాత్రం నాకు అవకాశం రాకూడదు. బట్ ఆయన ఛాన్స్ ఇచ్చారు. అండ్ నాకు కూడా తెలిసిన విషయం అంటే పర్సనల్గా ఆయనతో ఎక్కువ ర్యాపు లేదు నాకు అరవింద్ గారితో, కానీ మిగతా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే సినిమా కోసం ఆయన
కొంచెం లీనియన్స్ ఇస్తారు, ఇది ఇంత బడ్జెట్లోనే చెయ్యాలి అని వేరే వాళ్ళు అన్నా కూడా కాదండి, కొన్నిసార్లు బడ్జెట్ కాదు, సినిమాని ప్రేమించి కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన అంటారని నాకు తెలిసింది. మీరు మీ క్వశ్చన్ అడిగిన తర్వాత నేను కనుక్కోలేదు, నాకు ఫస్టే వచ్చిన ఇన్ఫర్మేషన్. సో సినిమా మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. అన్నా మీకు బడ్జెట్ ఎంత ఇచ్చారు, ఎంతలో కంప్లీట్ చేశారు? గుడ్ క్వశ్చన్. ఇది ప్రొడ్యూసర్స్ని అడగాలి క్వశ్చన్, ఎందుకంటే కొన్ని విషయాలు బయటకు చెప్పకూడదు. బట్ నాకు చాలా లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్లోనే కరెక్ట్గా విత్ ఇన్ మెన్షన్డ్ బడ్జెట్, విత్ ఇన్ ద మెన్షన్ టైమ్ లైన్ నేను ఫినిష్ చేశాను. అది నా సక్సెస్. థియేటర్లోకి వచ్చి ఆర్ ఓటీటీలోకి వచ్చి జనాలు చూసిన తర్వాత వచ్చేది నాకు డెఫినెట్గా ఆశీర్వాదము. కానీ నాకు నేనుగా సంతోషపడ్డ విషయం ఏంటంటే, నాకు చెప్పిన బడ్జెట్లో, చాలా లిమిటెడ్ బడ్జెట్, ఆ చెప్పిన బడ్జెట్లో చెప్పిన టైం లైన్స్లో నేను ఒక కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసుకొని, దానికి ఒక డెలివరబుల్స్ ఉంటాయి మనకు కార్పొరేట్ సిస్టంలో, ఎవ్రీడే స్టేటస్ కాల్, డెలివరబుల్స్ ఇవన్నీ ఉంటాయి. అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని మనకున్న బడ్జెట్లో మనకున్న నెంబర్ ఆఫ్ డేస్ ఎంత, ఎక్కడ ఈ షార్ట్ ఇక్కడ మిస్ అయితే మనం ఇంకొక దగ్గర ఎక్కడ పెట్టుకోవచ్చు అని అనుకున్న టైంలో ఫినిష్ చేసి ఇచ్చిన బడ్జెట్లో అయింది. ఇచ్చిన బడ్జెట్